ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులు ఆందోళన బాట పట్టారు. విత్తనాల కోసం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. షాపుల దగ్గర నో స్టాక్ బోర్డులు పెట్టి సీడ్ను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు రైతన్నలు. వ్యాపారులే కొరత సృష్టించి విత్తనాలను మహారాష్ట్ర రైతులకు బ్లాక్లో అమ్ముతున్నారన్నారు. మొన్నటి వరకు 850 రూపాయల ధర ఉన్న సీడ్ ప్యాకెట్ ప్రస్తుతం 1500కు అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీడ్ను పక్కదారి పట్టిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రైతులు. మాకు ఉన్నది 20 ఎకరాల పొలము, రోజు 2 ఇస్తున్నారు. ఆ 2తోని మేము రోజు అచ్చుడుకు మా రోడ్ సుఖ చక్కగా లేదు. రోజు రావడం వల్ల చేనుల పనులు ఇడిసిపెట్టి ఇప్పుడు 5 రోజులయా, 5 రోజులకు 4 తైలీలు దొరికినాయి. తైలలు అధికంగా రావాలి. ఎమ్మెల్యే ఎంపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా కాస్తకారికి కొంచెం మంచిగా చేయాలని, న్యాయం చేయాలి. తగినంత ఇత్తనాలు ఇవ్వాలి. మేమేమన్నా అమ్ముకోము, వేరే రాష్ట్రానికి అమ్ముకోము. మాకి కావాలని. మాకు 30 ఎకరాల పొలం ఉన్నది. ఇక్కడ పొద్దున్న నుంచి లైన్లో నిలబడితే 2 తైలలు కూడా దొరికినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ 6.9 రాశి అనేది దీని డిమాండ్ ఎక్కువ ఉన్నది. దీని తైలీలు అందుబాటులో ఉంచాలని అధికారులను కోరుకుంటున్నాము. ఈ రస్తా రోకు ఎందుకు చేస్తున్నామంటే మాకు తైలీలు దొరకక, సరైన విత్తనాలు మాకు దొరకక అందుకని ఆందోళన చేస్తున్నాము. పై అధికారులు దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు 6.9 అందుబాటులో ఉంచాలని కోరుతున్నాం. 3 రోజుల ఇదే తిప్పలవాడు ఉన్నది. ఈ స్టాక్ ఉన్నా కానీ లేదని బాధ పెడుతున్నారు దుకాణదారులు. మోసం ఉన్నది. మహారాష్ట్రకు పంపుతున్నారు. బండి దొరకబట్టినాం. ఇప్పుడు ఇక్కడ చౌరాస్తాలో, పంజాబ్ చౌరాస్తాలో బండి ఉంది. మన రైతులకేమో లేదంటున్నారు. అట్లా మహారాష్ట్రకి అయితే మనలతో ధరలు ఇస్తున్నారు. 10 రోజుల లోపల కూడా మన జిల్లాకు దగ్గర 60,000 ప్యాకెట్స్ మనకు జిల్లాలకి రావడం జరుగుతుందని నిన్న కలెక్టర్ గారి సమక్షంలో, డీలర్ సమక్షంలో కంపెనీ వాళ్ళు ప్రతినిధులు ఒప్పుకున్నారు. కాబట్టి రైతులు ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సిన సీడ్ తప్పనిసరిగా గత సంవత్సరం 1,20,000 ప్యాకెట్లు సప్లై చేసిండ్రు. ఈ సంవత్సరం కూడా 1,20,000 ప్యాకెట్లకు పైగానే వస్తాయని వాళ్ళు కంపెనీ వాళ్ళు హామీ ఇచ్చిండ్రు. కాబట్టి రైతులు ఎవరు కూడా ఆధారపడవద్దు, బాధపడవద్దు. నాకు ఈ విత్తన ప్యాకెట్లు దొరకలేదని. తప్పనిసరిగా మనకు కావాల్సిన, మన జిల్లాకు కావాల్సిన విత్తనాలను కూడా 2-4-5 రోజుల లోపల మనకు అందుబాటులో వస్తాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా క్రమబద్ధీకరణ పద్ధతిలో వాళ్ళు విత్తనాలు తీసుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దీనిపై రైతులు దీన్ని పట్టుకొని దీనిపై అనుమానం ఉన్నది. అది డీలర్ దాన్ని బయట బ్లాక్ మార్కెట్ తరలిస్తున్నారని చెప్పి అనుమానం వ్యక్తం చేశాడు. కాబట్టి దీన్ని మేము పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఈ అగ్రికల్చర్ ఆఫీసర్లతోటి ఈ డాక్యుమెంట్స్ కూడా అన్ని వెరిఫై చేయడం జరుగుతుంది. ఈ డాక్యుమెంట్లో అతడు కరెక్ట్ సరైన సాక్ష్యాలు లేకుండా ఎలాంటి రూల్స్ ఉల్లంఘించినా